అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబవుతోంది. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్ల రహదారిపై మ్యాపులు, విద్యుత్ దీపాలు, ఎల్ఈడి స్క్రీన్లు, శిక్షకులు, వేదికలు ఇలా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర వర్సిటీ ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 6:40 ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకుంటారు. స్వాగత కార్యక్రమం తర్వాత 6:45 బయలుదేరి తూర్పు నౌకాదళం అసిఫర్ మెస్ అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 6:25 ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. అక్కడ యోగా వేడుకలు పూర్తయిన తర్వాత 7:50 బయలుదేరి 8:15 నౌకాదళం అతిథి గృహానికి వెళ్తారు. తిరిగి 11:25 హెలికాప్టర్లో బయలుదేరి 11:45 ఐఎన్ఎస్ డేటాకు చేరుకుంటారు. 11:50 ఢిల్లీకి బయలుదేరుతారు. రేపు ఉదయం 6:25 యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. 7 గంటలు ఆసనాలు ప్రారంభించి 7:45 వరకు నిర్వహిస్తారు. నిన్న పలువురు మంత్రులు, అధికారులు, ప్రజలు బీచ్ రోడ్డులో వాక్థాట్ నిర్వహించారు. తర్వాత యోగాసనాల సాధన చేస్తారు. గవర్నర్ అబ్దుల్ నజీరు నిన్న రాత్రి విశాఖకు చేరుకొని నోవాటెల్ హోటల్లో బస చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు.